మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి నార్కోటిక్స్ డాగ్స్ తో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 4 లీటర్ల గుడుంబాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకి పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకి లేదా డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని ఈ సందర్భంగా సిఐ పేర్కొన్నారు. బండి వల్ల మీదేనా బాబు? పెట్టి చూసిందా? పెట్టి గాంజా ఇచ్చేది పట్టుకుంటా ఉంటాయి. ఈరోజు మా చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము, దాంట్లో భాగంగా రామగుండం కమిషనరేట్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మంచిర్యాల డీసీపీ సార్ ఆదేశాల మేరకు, ఏసీపీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క కిష్టంపేట గ్రామాన్ని కార్డన్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే అవి కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని సెర్చ్ చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక 30 బైక్లను స్వాధీనం చేసుకొని వాటి బండి యొక్క డాక్యుమెంట్స్ వాటికి వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే లోకల్లో కూడా బండ్లు కూడా చెక్ చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది. దానికి భాగంగానే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్లను సెర్చ్ చేసే క్రమంలో ఒక 4 లీటర్లకు సంబంధించినటువంటి గుడుంబ కూడా మాకు ఇక్కడ దొరికింది. అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా
గాంజా అమ్మే వాళ్ళ యొక్క సస్పెక్ట్ ఇళ్లను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము. కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే, ఇట్లా కంటిన్యూగా మాకు మంత్లీ వైజ్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా దానికి బానిస కాకుండా, అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు 100 డయల్తోటి మీకు ఉంది, మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి. దాన్ని 100 డయల్ మాత్రం ఎట్టి పరిస్థితులను మిస్యూజ్ కాకుండా చూడాలి. వాటికనే ఆకతాయితనంతో చేయకుండా అది చేయాలి. అవసరమైన టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి. అలాగే బండ్లు 2 వీలర్స్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తాకితే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఈ యొక్క ప్రోగ్రాం కొరకు మేము సుమారు ఒక 30 మంది వరకు పోలీసులు మేము రావడం ఈ రైడ్కు పాల్గొనడం జరిగింది. దీంట్లో కోటపల్లి ఎస్ఐ గారు, మా చెన్నూరు టౌన్ నుంచి వెళ్ళి సుబ్బారావు ఎస్ఐ గారు, మరియు మాకు స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మా యొక్క చెన్నూరు టౌన్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది అందరం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా బెల్లంపల్లి నుంచి వెళ్ళి మనకు నార్కోటిక్ డాగ్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు బెల్లంపల్లి నుంచి వాళ్ళు కూడా ఆ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది.